మేడారం మెరిసేలా జాతర మురిసేలా. సో మేడారానికి కొత్త హంగులు తయారవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం ముస్తాబవుతోంది. సో దానికోసం ప్రభుత్వం కూడా చాలా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది. 251 కోట్ల రూపాయలను కేటాయించి ఈ దాదాపుగా ఒక శాశ్వతమైన రాతి కట్టడాలను ఏర్పాటు చేస్తున్నారు. అదేంది చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ఈసారి కొత్త రూపుతో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. ఈసారి ఎప్పుడూ కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపైన సర్కారు దృష్టి సారించింది. ఎన్నడూ లేని విధంగా 251 కోట్ల రూపాయలతోటి మేడారం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ పనులకే 101 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. సో పునర్నిర్మాణంలోని ఉన్న ప్రత్యేకతలు ఏంటి అంటే 46 పిల్లర్లు, 271 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండబోతుంది. ఒక్కొక్కటి 40 అడుగుల వెడల్పుతో 40 అడుగుల వెడల్పుతో 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు ఉన్నాయట. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణము ఉన్నది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇవి ఒక్కొక్కటి ఇక్కడ మనం ఇవి ప్రధాన ద్వారాలు, ఇవి మొత్తం చుట్టూ ఈ రాతి కట్టడాలు, ప్రత్యేకంగా ఈ రాతి కట్టడాల మీద ఆదిమవాసుల యొక్క ఆదిమ గిరిజనుల యొక్క ఇక్కడ ఉన్న వాళ్ళ చరిత్ర. ఇది ప్రధాన ద్వారము. ఈ 50 అడుగుల వెడల్పుతోటి ఈ ప్రధాన ద్వారాన్ని తయారు చేస్తున్నారు. మిగిలిన 30 అడుగులు, ఇంకోటి 40 అడుగుల వెడల్పుతో సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మారుస్తున్నారు. భక్తులంతా శిలలపైన ఆదివాసుల సంస్కృతి తెలియజేస్తున్నారు. మంత్రులు నిరంతరము వీటిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన బాధ్యతల మేరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరచూ పనులను పరిశీలిస్తున్నారు. సో వేగంగా పూర్తి చేసేలా పనుల పరిశీలన జరుగుతుంది. ఇది ఓవరాల్గా జనవరి 28 నుంచి మనకు మేడారం ఈ జాతరకు రెడీ అవుతున్నది. నిజంగా కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అంటే మేడారం జాతర తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని అధికారికంగా నిర్వహించడము, ఏటా 100 కోట్ల రూపాయలను కేటాయించడం మొదలుపెట్టారు. ఆ సంస్కృతిని కొనసాగిస్తూ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ మేడారం జాతరను మరింత ఘనంగా మరింత గొప్పగా నిర్వహించేందుకైతే ప్రస్తుతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రాతి కట్టడాలతోటి నిజంగా కూడా ఇప్పుడు దాని యొక్క చరిత్ర, అక్కడ ఉన్న ఆదివాసుల చరిత్ర శాశ్వతంగా నిలిచిపోయే ఒక కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అవునన్న కాదన్నా అక్కడ గిరిజన బిడ్డగా ఉన్న సీతక్క సమ్మక్క సారక్క జాతరలో ప్రతిసారి పాల్గొంటారు. సో ఈసారి ఆమె అక్కడి నుంచి మంత్రిగా కావడము ఆ సమ్మక్క సారలమ్మ యొక్క చరిత్రను మరింత భద్రపరిచే విధంగా, అక్కడికి వచ్చే భక్తులకు మరింత గొప్పగా ఈ సమ్మక్క సారలమ్మ దేవులను దర్శించుకునే విధంగా వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మరే ఈసారి ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఎలా నిర్వహించబోతున్నారు, దానికి సంబంధించిన ఈ కనీస వసతుల కల్పన. ఎందుకంటే ప్రతిసారి భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తుంటారు, కానీ కనీస వసతులు అక్కడ బాత్రూములు సరిపోకపోవడం, స్టే చేయడానికి సరైన వసతులు ఉండకపోవడము, గంటల కొద్దీ లైన్ క్యూలో వాహనాలు ఉండాల్సిన పరిస్థితి రావడము. సో ఇట్లాంటి అనేక ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అయినా కూడా అమ్మల మీద ఉన్న భక్తితోటి, అమ్మలకు చేసుకున్న మొక్కులతోటి వాళ్ళు ఎంతసేపు అయినా వెయిట్ చేసి భక్తులు అమ్మల్ని దర్శనం చేసుకుంటారు. ఈసారి మరే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న మంత్రిగా అక్కడ సీతక్క ఉన్నారు. సీతక్క ఇప్పుడు ఈ మేడారం జాతర పనులను ఏ విధంగా నిర్వహిస్తున్నారు మనం చూస్తున్నాం. అయితే మేడారం అసలు జాతర అప్పుడు భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, భక్తుల కోసం ఎలాంటి ప్రత్యేక వసతులు కల్పిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. సో మరి అది మేడారం జాతర అనేది తెలంగాణ సంస్కృతిలో అత్యంత కీలకమైనది. 1 కోటి మందికి పైగా జనాలు దాన్ని దర్శించుకుంటున్నారు. అంతేకాకుండా అనేక రాష్ట్రాలు, అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, విదేశాల నుంచి కూడా ఈ జాతరను అంటే ఏషియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర పేరు పొందింది. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వము ఒక జాతీయ పండగగా గుర్తించాలి అని రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రతి ఏటా కోరుతున్నది. కిషన్ రెడ్డి ఆ ప్రయత్నం దానికి సహకరించాలని కోరుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే కేంద్రము మేడారం మీద ఎందుకో ఒక చిన్న చూపు ఉన్నది. ఆదివాసీ జాతరను, ఇంత అద్భుతంగా జరిగే జాతరను మనము దీన్ని మినీ కుంభమేళా అని కూడా అంటాం. కుంభమేళకు అంత పెద్ద ప్రయారిటీ ఇస్తున్న ఈ ప్రభుత్వము హిందుత్వ సంప్రదాయానికి ప్రతీకగా హిందువులు ఒక ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ దేవుళ్ళను చూసుకొని గొప్పగా కొలిచే సంస్కృతికి ఇది అద్దం పడుతుంది. ఇలాంటి సంస్కృతిని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించడానికి ముందటికి రాకపోవడం, సరైన నిధులు కేటాయించకపోవడము, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే, మాకు సంబంధం లేదన్న పద్ధతిలో వ్యవహరించడము చాలాసార్లు ఇది ఒక వివాదాస్పదం అవుతుంది. బీజేపీ పట్ల కొంత ఈ ఆదివాసీల్లో ఈ వ్యతిరేకత కూడా ఇది ఒక కారణమవుతుంది. మరి ఈసారి ఆదివాసీలు బీజేపీకి మంచి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఈసారైనా మరి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఒక కార్యక్రమంతో ముందటికి వస్తుందనే ఒక ఆశతోటి ఉన్నారు. ఏం జరుగుతుందో మనం చూద్దాం.